బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ మద్యం తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా తెలుగు రాష్ట్రాల్లో తాజాగా సంచలనం సృష్టించింది. హైదరాబాద్ సూర్యాపేట జిల్లాలో కేటుగాళ్లను పట్టుకుని కూపీ లాగుతున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా మెళ్లచెరువు మండలం రామాపురంలో నకిలీ మద్యం తయారీ గోడౌన్పై ఏపీ ఎక్సైజ్ పోలీసులు చేసిన దాడులతో బయటపడింది. అయితే ఈ నకిలీ సరుకు దందాగిరి కోదాడలో కూడా మరో ముఠా పనిచేస్తున్నట్టు తేలడంతో తెలంగాణ ఎక్సైజ్ అధికారులను అలర్ట్ చేశారు. అయితే ఒరిజినల్ ఖాళీ బాటిల్స్లను సేకరించి అందులో సగం నీళ్లు, కొంత స్పిరిట్, కొంత మద్యం కలిపి సీల్ వేసి అచ్చం బ్రాండెడ్ బాటిల్స్ లాగా మార్కెట్లోకి వదులుతూ ఉన్నారు మద్యం ముఠాలు. అయితే ఈ మద్యం ముఠాలు హైదరాబాద్లోని కృష్ణ ఫార్మా అనే స్పిరిట్ కంపెనీ నుంచి టన్నుల కొద్దీ స్పిరిట్ కొనుగోలు చేసి ఏపీ తెలంగాణ సరిహద్దుల్లోని ఒక రైస్ మిల్లులో కల్తీ విస్కీని తయారు చేశారు. అయితే ఏకంగా 178 బ్రాండ్లను కల్తీ చేశాయి ఈ ముఠాలు. ఖరీదైన బ్రాండ్ల సీసాలను సేకరించి వాటికి సరిపడ మూతలు అలాగే లేబుల్స్లను తయారు చేసుకుని ఒరిజినల్ బ్రాండ్స్కు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ సరుకును మార్కెట్లో పెట్టేశారు. గతంలో ఏపీలోని మార్కాపురం, రేపల్లె, అమలాపురం ఈ ముఠా నకిలీ మద్యాన్ని విక్రయించినట్టు దర్యాప్తులు వెల్లడైంది. అక్కడ తీగలాగితే సూర్యాపేట, ఆ తర్వాత హైదరాబాద్లో ఈ డొంక కదిలింది. సూర్యాపేట జిల్లా కల్తీ విస్కీ తయారీ కేసులో ఊహించని ట్విస్ట్ ఇంకోటుంది. త్వరలో రాబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ విధంగా పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఓటుకు బాటిల్ పథకంలో భాగంగా ఖరీదైన బ్రాండెడ్ బాటిల్లో ఆశ చూపి ఓటర్లను ఫిదా చేయాలన్నది వీళ్ల స్కెచ్. 5గురిపై కేసు నమోదైంది. 2ని అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు శివశంకర్ ఇంకా పరారీలో ఉన్నాడు. ఎక్సైజ్ దాడుల్లో 20 లక్షల రూపాయల విలువైన 840 లీటర్ల నకిలీ మద్యం స్వాధీనమైంది. తాగేవాడికే కాదు, అమ్మేవాడికి కూడా తెలీదు. అంత పక్కాగా ఉంటుంది వీళ్ళ స్టైల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. డిపార్ట్మెంట్ అధికారులు తదేకంగా పరిశీలిస్తే తప్ప అది నకిలీ సరుకు అని తెలుసుకోలేరు. ఆ రేంజ్లో రాటుదేలిపోయారు నకిలీ సరుకు తయారుగాళ్లు. సో బార్డర్లో బద్దలైన మందు దందాతో 2 రాష్ట్రాల్లో మందుబాబులకు పెద్ద ప్రమాదమే తప్పినట్టుంది. కానీ దొరికింది వీళ్ళు. దొరకని ముఠాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరి ఆట కడితే తప్ప నకిలీ బ్రాండెడ్ మందుకు ఫుల్ స్టాప్ పడ్డట్టు కాదు. అయితే సూర్యాపేట జిల్లా కల్తీ విస్కీ తయారీ కేసులో ఊహించని ట్విస్ట్ ఇంకొకటి ఉంది. త్వరలో రాబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ విధంగా పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు గుర్తించారు అక్కడి అధికారులు. ఓటుకు బాటిల్ పథకంలో భాగంగా ఖరీదైన బ్రాండెడ్ బాటిల్లో ఆశ చూపి ఓటర్లను ఫిదా చేయాలన్నది వీళ్ల ప్లాన్. 5గురిపై కేసు నమోదైంది. ఆల్రెడీ 2ని అరెస్ట్ చేశారు. అయితే కీలక నిందితుడు శివశంకర్ ఇంకా పరారీలో ఉన్నాడు. ఎక్సైజ్ దాడుల్లో 20 లక్షల రూపాయల విలువైన 840 లీటర్ల నకిలీ మద్యం స్వాధీనమైంది. అయితే తాగేవాడికే కాదు, అమ్మేవాడికి కూడా తెలియనంత పక్కగా ఉంటుంది వీళ్ళ స్టైల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంత పక్కగా ప్యాక్ చేస్తూ ఉన్నారు. డిపార్ట్మెంట్ అధికారులు తదేకంగా చూస్తే తప్ప అది నకిలీ సరుకని ఎవరు తెలుసుకోలేరు. ఆ రేంజ్లో రాటు తెలిపోయారు ఈ నకిలీ సరుకు తయారు చేసేవాళ్ళు. సో బార్డర్లో బద్దలైన మందు దందాతో ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మందుబాబులకు పెద్ద ప్రమాదమే తప్పినట్టుంది. కానీ దొరికింది వీళ్ళు. కానీ దొరకని వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ ఆట కడితే తప్ప నకిలీ బ్రాండెడ్ మందుకు ఫుల్ స్టాప్ పడినట్టు కాదని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే అధికారులు దీని మీద దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు.